మీలో ఎవరైనా గడిచిన కాలాలలో శ్రమపరచబడతా ఉంటే, శ్రమపడిన బిడ్డలుంటే నమ్ము, ఏ శ్రమ నిన్ను నాశనం చేయటానికి రాలేదు. నీ సంపూర్ణత కొరకే దేవుడు అనుమతించాడు. నీ సంపూర్ణత కొరకే దేవుడు అనుమతించాడు. శ్రమను అనుమతించువాడు ఆయనే, ఆ శ్రమను మహిమగా మార్చువాడు కూడా ఆయనే. బ్రతుకునంత మహిమగా దేవుడు మార్చునుగాక, మహిమగా దేవుడు మార్చునుగాక. ఒప్పుకున్న వారిని మాత్రమే, ఒప్పుకున్న వారిని మాత్రమే. కొంతమంది అండి భలే తేలిక అబద్ధాలు ఆడతారండి. నాకు కొంతమందిని చూస్తూ ఉంటే, వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే, ఒరే ఎంత అబద్ధికురాలా ఈవిడ, ఎంత అబద్ధికుడా, ఎంత పచ్చి అబద్ధం అంటారు కదా. ఏ అబద్ధం అంటే ఏంటి అబద్ధం ఎట్టుంటుందో నన్ను అడగొద్దు. కొన్నిసార్లు అంటారు కదా, పచ్చి అబద్ధాలు ఆడతాడండి. చూసి, తమ్ముడు నువ్వు అట్లా చేసావు కదా, నేను చేయలేదన్నా, నేను చేయలేదన్నా, నేను చేయలేదన్నా. హే నువ్వు అట్లా చేసావు కదా, ఎవడు చూసాడన్నా, చూసిన నా ముందుకు తీసుకురా అని తీసుకొచ్చావు అనుకోండి, ఇదిగో ఇటు చెప్పాడు నువ్వు చేసావు కదా అని అంటే, అప్పుడు అంటాడు చేశానా, ఆయన తప్పు చేయనివాడు ఎవడు నాకు చెప్పండి. ఒరే పుణ్యాత్ముడా, మరి హృదయం ఏం హృదయం. కొంతమంది అండి బొకాయిస్తారు. వాడి బ్రతుకు ఎప్పుడు దౌర్భాగ్య బ్రతుకుగానే ఉంటుంది. ఒప్పుకోలు మనసు కలిగిన స్త్రీ మీదకి, పురుషుడి మీదకి దేవుని కనికరం అట్లా దిగొస్తుంది అంతే.